అందరికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సి లాంగ్వేజ్లో ఆల్ స్టేట్మెంట్స్ రిటన్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వన్ బై వన్. ప్రోగ్రాంలో రాసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇచ్చిన కండిషన్ని బట్టి ఎగ్జిక్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇచ్చిన కండిషన్ని బట్టి ఎగ్జిక్యూషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా వాడతారో, అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్స్, ఇవి రెండు కూడా డిసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఇఫ్ స్టేట్మెంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ అని ఈ 4 టైప్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం చూద్దాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ డిసిషన్ మేకింగ్. ఎక్కువగా మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము డిసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో. సింపుల్ ఇఫ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. జనరల్ సింటాక్స్ అంటారు దీన్ని. సో ఇఫ్ అనేది కీవర్డ్. సో ఇందులో మనం ఈ బ్రాకెట్లో మనం ఒక కండిషన్ ఇస్తాము. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అని అర్థం. ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఇదంతా ఇఫ్ బ్లాక్ అంటాము. ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఏదైతే ఉందో స్టేట్మెంటు, ఇక్కడ ఉన్న కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ట్రూ అవుతుంది. ఒకవేళ ఇఫ్లో ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ కాము. బయట ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే వీటిని మనం ప్రింట్ చేసుకుంటాం. అంతేగాని కండిషన్ రాంగ్ అయినప్పుడు ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ కాలేము. కండిషన్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడికి బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వగలం. ఒకవేళ కండిషన్ కరెక్ట్ అయితే బ్లాక్ లోపలికి ఎంటర్ అయ్యి బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము. అదేవిధంగా బయట ఏమున్నాయో అవి కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము. రాంగ్ అయితే మాత్రం ఓన్లీ బయట ఉన్నవి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇది ఫ్లో చార్ట్. సింపుల్ ఇఫ్ కండిషన్కి ఇది ఫ్లో చార్ట్. సో ఎంట్రీ ఏంటంటే ఇక్కడ మనం ఒక కండిషన్ తీసుకున్నాము. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ బ్లాక్తో పాటు స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ బ్లాక్, స్టేట్మెంట్ ఎక్స్ రెండు ప్రింట్ అవుతాయి. అదే ఫాల్స్ అయితే ఓన్లీ స్టేట్మెంట్ ఎక్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్లో ఎగ్జిక్యూషన్స్ అనేవి మాదిరిగా చేస్తాము. సో సింపుల్ ఇఫ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ మనం సి ప్రోగ్రాంలో ఇంటి ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. అది ఇంటి డేటా టైప్తో ఉన్న వేరియబుల్. ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏజ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాము. స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నాము అంటే మనం కీబోర్డ్లో నుంచి అవుట్పుట్ రన్ చేస్తున్నప్పుడు కీబోర్డ్లో నుంచి మనం ఒక వాల్యూస్ తీసుకుంటాము స్కాన్ఎఫ్ యూజ్ చేసి. ఇక్కడ ఇది మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో మనం ఒక కండిషన్ రాసాము. అదేంటంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ఎఫ్ మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో ఎంటర్ చేయమన్నప్పుడు చూడండి ఒకసారి. ఎంటర్ ఇక్కడ మనకి కీబోర్డ్లో నుంచి మనం కనుక 18 కంటే వాల్యూ ఎక్కువగా ఎంటర్ చేసాము అని అంటే, కీబోర్డ్లో నుంచి మనం 18 కంటే ఎక్కువ వాల్యూ కనుక తీసుకున్నాము అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది. లేదు 18 కంటే తక్కువ కనుక తీసుకున్నాము అంటే వాల్యూ, ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి అవుట్పుట్లో మనకి ఏది కూడా చూపించదు అనమాట. సో ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండోది సెకండ్ టైప్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో సెకండ్ టైపు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్కి ఎక్స్టెన్షన్ అనమాట. అంటే దీని తర్వాత మోడల్ ఇది. ద జనరల్ ఫామ్ ఈ సింటాక్స్లో మనం ఇఫ్ స్టేట్మెంట్లో టెస్ట్ కండిషన్ ఒకటి రాస్తాము. ఇది కనుక కరెక్ట్ అయితే ఇక్కడ ఈ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ పార్ట్కి వస్తాము. ఇది కరెక్ట్ కాకపోతే, ఇఫ్లో ఇచ్చిన కండిషన్ కరెక్ట్ కాకపోతే ఎల్స్ బ్లాక్లోకి వస్తాము. ఎల్స్ బ్లాక్లో ఏముందో అది ప్రింట్ చేస్తాం. ఎప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వస్తాము ఇక్కడ ఇచ్చిన కండిషన్ రాంగ్ అయినప్పుడు. సో దీనికి మనం ఇంకోటి ఏంటంటే కింద స్టేట్మెంట్ ఎక్స్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే, ఒకవేళ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ ఎక్స్ అనేది కామన్ ఈ రెండిట్లో. ఓకేనా? సో ఇదేంటంటే మా ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో మనం కండిషన్ ఒకటి తీసుకున్నాము. ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్తో పాటు స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీనికి మనం
ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఒక నెంబరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది అవుట్పుట్లో చూపించడం కోసం ఒక ప్రోగ్రామ్ రాసాం మనం కోడింగ్. ఇందులో ఏం చేస్తున్నాము అంటే ఇంట్ నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఈ నెంబర్ అనే వేరియబుల్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. కాబట్టి ఎంటర్ ఎనీ నెంబర్ అని ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాసాము. మనకు అవుట్పుట్లో ఎంటర్ ఎనీ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఎంటర్ చేయాలని కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలనుకుంటే స్కాన్ఎఫ్ తీసుకుంటాం. సో ఏదైతే మనం ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ వచ్చి ఈ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఒకటి తీసుకున్నాం. ఇఫ్ మనం తీసుకున్న నెంబర్ని బై 2 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే, మనం తీసుకున్న నెంబర్ని బై 2 చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్ నెంబరు. రిమైండర్ 0 రాలేదు, ఏదైనా నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకుండా ఇంకేమైనా వస్తే అది ఆడ్ నెంబర్ అని అర్థం. అయితే సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్లో ఏదైనా రిమైండర్ 0 వస్తే నాకు ద నెంబర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. అండ్ ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను 28 తీసుకున్నాను అనుకోండి, బై 2 చేసినప్పుడు రిమైండర్ 0నే వస్తుంది కదా. సో 28 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని వస్తుంది. సపోజ్ నేను 27 తీసుకుంటే బై 2 చేసినప్పుడు రిమైండర్ 0 రాదు కాబట్టి 27 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లో ఒకవేళ కరెక్ట్ అయితేనేమో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ రాంగ్ అయితే ఎల్స్లోకి వచ్చి ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఎంటర్ చేయమన్నప్పుడు మనం ఇక్కడ నెంబర్ 11 తీసుకున్నాడు. 11 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 11 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని మనకి ప్రింట్ అయిందనమాట. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ థర్డ్ టైపు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. వెన్ ఏ సిరీస్ ఆఫ్ డిసిషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ వి మే హ్యావ్ టు యూజ్ మోర్ దాన్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మనకి ఇచ్చిన కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కంటే ఎక్కువ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు యూజ్ చేస్తామని అంటున్నారు అక్కడ. మే హ్యావ్ టు యూజ్ మోర్ దాన్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు సిరీస్ ఆఫ్ డిసిషన్స్ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ తీసుకున్నాము. ఈ కండిషన్ కరెక్ట్ అయితే, వచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఈ లూప్లోకి ఎంటర్ అవుతాం. లూప్లో ఏముంది, ఇంకొక కండిషన్ ఉంది. ఈ కండిషన్ కూడా కరెక్ట్ అయితే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడున్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వచ్చి స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇంకా మనం ఇఫ్ స్టేట్మెంట్లోనే ఉన్నాము. ఇఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ ఇంకొక ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ చేయాలి, అంటే ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. అయితే ఇక్కడ ఈ కండిషన్ కనుక కరెక్ట్ అయితే మనం లూప్లోకి ఎంటర్ అవుతాము. లూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ లూప్లోకి ఇక్కడ ఇంకో ఇఫ్ కండిషన్ ఉంది, అది కూడా కరెక్ట్ అయితే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ టెస్ట్ కండిషన్ 2 అనేది కరెక్ట్ కాకపోతే ఎల్స్ పార్ట్లోకి వచ్చి స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది మెయిన్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఇక్కడే రాంగ్ కనుక అయితే ఎల్స్లోకి వచ్చి స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది అండ్ స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎక్స్ అనేది వీటన్నిటికీ కామన్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఒకసారి ఫ్లో చార్ట్ చూస్తే కండిషన్ ఒక టెస్ట్ ఎక్స్ప్రెషన్ కండిషన్ 1 తీసుకున్నాము. ఈ కండిషన్ ట్రూ అయితే ఇంకొక కండిషన్ ఉంది టెస్ట్ కండిషన్ 2. ఇది కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది, దాంతోపాటు స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 2 అనేది రాంగ్ అయితే స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ఇవన్నీ ట్రూ అయినప్పుడు. ఒకవేళ మనకి ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఇది సో కోడింగ్ చూస్తే ఇక్కడ మనకి ఏబీసీ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాడు. ఎంటర్ 3 వేరియబుల్స్ అని మనకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఇప్పుడు మనం 3 వేరియబుల్స్ని కీబోర్డ్ ద్వారా ప్రింట్ చేయడానికి ఎంటర్ చేయడానికి స్కాన్ఎఫ్ యూస్ చేస్తున్నాము. డిజిట్ 1 2 3 నెంబర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఎంటర్ చేస్తున్న నెంబర్స్ని ఏబీసీలో స్టోర్ చేయొచ్చు అండి. ఇవన్నీ అడ్రస్ ఆఫ్ ఏబీసీ అన్నమాట వేరియబుల్స్. ఇక్కడ ఇంకొక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది, ఏంటంటే లార్జ్ వాల్యూ ఈజ్ అని. ఎంటర్ 3 వేరియబుల్స్ ఫస్ట్ ప్రింట్ అవుద్ది, తర్వాత మనం ఇచ్చిన వాల్యూస్ ఈ ఏబీసీలోకి వచ్చి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఈ లార్జ్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, సపోజ్ మనం ఏ వాల్యూ బి వాల్యూ 10 20 15 తీసుకున్నామంటే 10 20 15 తీసుకున్నాము అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కంటే పెద్దది కనుక అయితే ఈ లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దది కాకపోతే ఈ లోపలికి అసలు ఎంటర్ కామన్నమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ని బట్టి ఏ అనేది బి కంటే పెద్దది కాదు కాబట్టి అసలు మనం ఈ కండిషన్ మొత్తం దీంట్లోకి ఎంటర్ కాము. ఇదే స్టేట్మెంటు ఇఫ్ స్టేట్మెంటు. సపోజ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, ఈ లూప్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ ఉంది ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి అని. ఏ గ్రేటర్ దాన్ సి కనుక అయితే ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూ ప్రింట్ అవుద్ది, అంటే సపోజ్ 10 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఏ అనేది సి కంటే పెద్దది కాకపోతే
సి వాల్యూ ప్రింట్ అవుద్ది. ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న సి వాల్యూ ప్రింట్ అవుద్ది. ఇక్కడ వరకు ఇఫ్ ఎల్స్ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ కండిషన్ ఉంది, ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఎల్స్ స్టేట్మెంట్ మనం ఎప్పుడు వస్తాము అంటే ఇక్కడ ఇచ్చిన ఇఫ్ కండిషన్ అనేది రాంగ్ అయినప్పుడు ఎల్స్లోకి వస్తాము. ఈ ఎల్స్లో ఇంకొక స్టేట్మెంట్ ఉంది, ఇంకొక కండిషన్. ఇఫ్ సి గ్రేటర్ దాన్ బి, సి అనేది గ్రేటర్ దాన్ బి అయితే సి వాల్యూ ప్రింట్ అవుద్ది. లేదు సి అనేది బి కంటే గ్రేటర్ దాన్ కాకపోతే బి వాల్యూ ప్రింట్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దదా కాదా, ఏ వాల్యూ 10 అనేది 20 కంటే పెద్దది కాబట్టి అసలు ఇదంతా మనం టెస్ట్ చేయమన్నమాట, ఎగ్జిక్యూట్ చేయం. సో కాదు కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వచ్చాను. సి గ్రేటర్ దాన్ బి, ఇచ్చిన వాల్యూ సి అంతా 15, సి గ్రేటర్ దాన్ బి. 15 అనేది 20 కంటే ఎక్కువ కాదు కాబట్టి మనం ఈ సిని ప్రింట్ చేయం. ఎల్స్ పార్ట్లోకి వచ్చి బిని ప్రింట్ చేస్తాం. బి అంతా 20, లార్జ్ వాల్యూ ఈజ్ 20 అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది. ఇది ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్మెంట్లు ఎక్కువగా ఇఫ్ కండిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇఫ్ కండిషన్ 1 ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుద్ది. ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్ కండిషన్ 2కి వస్తాం. అంటే ఇంకొక కండిషన్ ఉంది మనం చెక్ చేయాల్సింది. ఒకవేళ కండిషన్ 2 కనుక కరెక్ట్ అయితే స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుద్ది. ఇది కూడా కండిషన్ 2 కూడా రాంగ్ అయితే మనం కండిషన్ 3లోకి వస్తాము. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుద్ది. కండిషన్ 3 కూడా కరెక్ట్ కాకపోతే కండిషన్ n దగ్గరకు వస్తాము. అప్పుడు స్టేట్మెంట్ n అనేది ప్రింట్ అవుద్ది. ఒకవేళ ఇవన్నీ కానప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చి డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. దాంతోపాటు స్టేట్మెంట్ x కూడా ప్రింట్ అవుద్ది. ఇది ఇఫ్ ఎల్స్ ల్యాడర్, అంటే ఇది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లు ఎక్కువ ఉంటాయి అని అర్థం. దీంట్లో అన్నిటికీ కామన్గా స్టేట్మెంట్ x అనేది ప్రింట్ అవుద్ది. ఎక్కువ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఈ ఎల్స్ ఇఫ్ ల్యాడర్లో ఉంటాయి. సపోజ్ దీనికి ఫ్లో చార్ట్ కనుక చూస్తే ఎంట్రీ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఒక కండిషన్ ఫాల్స్ అయితే కండిషన్ 2 చెక్ చేయడానికి వస్తుంది. ఇది కూడా ఫాల్స్ అయితే కండిషన్ 3 చెక్ చేయడానికి వస్తుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే కండిషన్ n చెక్ చేయడానికి వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ n అనేది ప్రింట్ అవుతుంది. లేదు అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్తో పాటు స్టేట్మెంట్ x కూడా మనకి ప్రింట్ అవుద్ది. స్టేట్మెంట్ x కూడా ప్రింట్ అవుద్ది. మనకి ఇక్కడ ప్రింటింగ్ తప్పించాడు, ఇది x. సో x అనేది కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఫాల్స్ కాకపోతే ఇవన్నీ మనం చూడము. ఒకవేళ ట్రూ అయిందంటే స్టేట్మెంట్ 1 ప్రింట్ అయ్యి స్టేట్మెంట్ x అనేది కూడా ప్రింట్ అవుద్ది. ఇది ఎల్స్ ఇఫ్ ల్యాడర్ స్టేట్మెంట్ కండిషన్. ఇందులో మనకి ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. సో దీంట్లో ఎక్కువగా ఏముంటాయి అంటే ఎల్స్ ఇఫ్ కండిషన్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఇవి ప్రింట్ అవుతాయి. ఏమి కరెక్ట్ కానప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుద్ది. సో ఇవన్నీ ఎల్స్ ఇఫ్, సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఇవన్నీ కూడా ఇఫ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో